హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ అని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో నిన్ననే నేనైతే మంచి హెయిర్ కట్ చేసుకున్న షార్ట్ వీడియో అయితే నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ నేను పెట్టకుంటే మాత్రం ఈ వీడియోతో అటాచ్ చేసి అయితే పెట్టేస్తా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏం లేదు, మన జాగ్వర్ కార్కి బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి అనమాట. లాస్ట్ టైం ఎప్పుడు మార్చినాం గుర్తులేదు, నాకు తెలిసి 1.5 years అట్లా అయింది అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి. ఇవ్వండి ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూపిస్తూ ఉంది, ఇవ్వండి బ్రేక్ ప్యాడ్స్ ఫోన్ అని చెప్పేసి అరిగిపోయినాయి, మార్చుకోరా దరిద్రుడా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం మార్చడానికైతే మన సబ్స్క్రైబర్ ఉన్నారు సాయి అని చెప్పేసి, ఆయన ఎప్పుడు చేస్తారనమాట ఇది కార్కి ఎప్పుడు ఏదో వచ్చినా కూడా. సో అప్పుడప్పుడు షోరూమ్కి తీసుకుని వెళ్తా, బట్ ఇట్లాంటి చిన్న చిన్న ఇంటర్వ్యూస్ కదా, సర్వీసింగ్ కానీ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆయనతోనే చేపిస్తాను, నేను సాయితోని. వాళ్ళ గరాజ్ దగ్గరికి అయితే ప్రస్తుతానికి వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడబ్బా గచ్చిపోలే కొండాపూర్ అనుకుంటా, కొండాపూర్లో ఉంది. నాకైతే జస్ట్ ఇంకా ఒక 2.4 kilometers అయితే చూపిస్తుంది. సో 8 minutes. ఇంకా మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి కార్ ఇచ్చేద్దాం అండ్ వాళ్ళు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసేస్తారు ఒక 3-4 hours. ఈలోపు మనం పక్కన ఎంబీ మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి తిరిగి వద్దాం. వెంకట్ బ్రోకి కూడా కాల్ చేసినా వస్తున్నారు. అట్లా అన్న బట్టలు గిట్టలు అనుకునే ఉంటే కొందాం, ఎందుకంటే నేను బట్టలు కనుక చాలా రోజులు అయిపోయింది. ఎక్కువ ఏం కాదులేండి, ఒక 2 షర్ట్లు, 2 t-shirts, ఒక 2 జీన్స్లు అంతే. సో ఈరోజు అయితే వ్లాగ్ ఏం లేదు, జస్ట్ నార్మల్ వ్లాగ్, హైదరాబాద్లో క్యాజువల్ వ్లాగ్ అనుకోండి అంతే. ఇంకా ఏరియాలన్నీ చూడండి, ఈ మెయిన్ రోడ్లోనేమో చూస్తేనేమో మొత్తం ఫుల్ డెవలప్ అయిపోయినట్టు అట్లుంటుంది. ఈ సందులలోకి వచ్చినాం అనుకోండి మొత్తం అన్ని ఇరుకిరుకుగా, అంటే ఒకప్పుడు అన్ని ఊర్లకి వెళ్ళే రోడ్లు. సో ఇప్పుడు హైటెక్ సిటీకి ఆ ఏరియాకి, ఈ ఏరియాలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వల్ల ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఒక 10 kilometers రేడియస్లో మొత్తం కూడా అపార్ట్మెంట్లు అయితే పుట్టగొడుగుల్లాగా వెలిచినాయి. ఇదన్నా బెస్టే. ఇంకా ఈ సందు కొంచెం చాలా పెద్దగా ఉంది, ఇంకొంచెం మనం ముందుకెళ్ళినా అంటే ఇంకా చిన్నగా అయిపోతుంది సందంతా. సందట్లో సడేమియా. సాయి బాగున్నావా? ఉంది, బంపర్ ఉంది. అప్పుడు ఈ బంపర్కి కొంచెం డ్యామేజ్ అయితే అప్పుడు సాయి చేసిండు అనమాట. సో నేను చెప్పాను కదా సాయి అని చెప్పేసి, ఈయనే బ్రో. మీ షాప్ పేరు రాకెట్ బాయ్స్ కదా? రాకెట్ బాయ్స్ అని చెప్పేసి కొడితే మీకు వస్తుంది. ఏరియా కరెక్ట్గా ఏరియా ఇది కొండాపూర్, ఇది లక్ష్మీనగర్ కాలనీ, మణికొండ లక్ష్మీనగర్ కాలనీ అంట. నీ నెంబర్ పెట్టచ్చా వీడియోలో? మీ ఆఫీస్ నెంబర్ ఏదన్నా పెట్టండి. ఓకే, నువ్వు నాకు తర్వాత పంపించి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఓకే. మనోడి దగ్గర చూడండి చాలా పెద్దదన్నమాట గరాజ్. పోర్షా కూడా ఉంది చూడండి, పోర్షా కేన్. సో మన దీని అందరినీ మన ఏంది పోర్షే అంటాం కదా, యాక్చువల్లీ ఇది పోర్షా. ఈని ఏ లాగా చదవాలి. సాయి ఎంత టైం పడుతుంది? ఓకే, ఎందుకంటే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుందామని. లేదు నేను వెళ్తా, క్యాబ్ బుక్ చేసుకున్నా. ఓకే సాయి. ఇది చూడండి మొత్తం అన్ని గీతలు పడిపోయినాయి ఇక్కడ సైడ్లో. అందులో గాలి తక్కువ ఉంది, కొంచెం గాలి పెడతావా లాస్ట్ వెనక టైర్లో? కొంచెం అయితే షాపింగ్ చేసిన నేను గ్యాప్లో అండ్ ఇంకా మార్క్ అండ్ స్పెన్సర్స్లో ఒక షార్ట్ తీసుకున్నా అండ్ అంతే. ఒక 2-3 ప్యాంట్లు అనుకుంటా, రెండు జీన్స్లు, ఇంకో 2 t-shirts ఏమో మంచిగా 50% ఆఫర్లో అయితే వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 4th floorలోకి వచ్చిన. అమ్మో ఇది పట్టుకుంటే నాకు అయిపోయేది. సిజ్లర్స్ ఆర్డర్ చేసిన, నేను చాలా రోజులు అయిపోయింది. అయ్యో, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా ఒకటే, ఒక 2 cigarettes తాగినా ఒకటే అంట. ఈ డాక్టర్లు అయితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కదానికి భయపెడతా ఉంటారు. ఏది తినేయరు, ఏం చేయట్లేదు. ఏది చూసినా ఇంట్లో క్యాలరీలు ఉంటాయి, ఇంట్లో పొట్ట ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అని చెప్తుంటే ఏది తినాలనిపించట్లేదు. సో నేనైతే ఇప్పుడు ప్రాన్ సిజ్లర్ ఆర్డర్ చేసిన. పొగలు వస్తున్నాయి చూసారు కదా. సో ఈ సిజ్లర్లో అంటే బెస్ట్ ఏంటంటే ఫస్ట్ స్పూన్ నుంచి లాస్ట్ స్పూన్ వరకు వేడి ఉంటుంది, మంచిగా వేడి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. నేనంతా ఇంకా వెంకట్ బ్రో వాళ్ళు ఏం బ్రో అది చికెనా? చికెన్ సిజ్లర్స్ తింటున్నారు. 1/2 షేరింగ్.
బ్రో మీరు 1/2 చేసుకుంటే నన్ను చూసేటోళ్ళు కుంభకర్ణుడు అనుకుంటారు బ్రో. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, మన స్టైల్ ఫుడ్ లాగా కాకుండా ఏదో కొంచెం చైనీస్ తిన్నట్టు అనిపిస్తుంది, కానీ బాగుంటుంది. వెరైటీ ఫుడ్ కావాలనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు. నేను నిన్న బ్రేక్ కొట్టిన అస్సలు వాళ్ళే మొత్తం పోయింది కదా, మొత్తం పోయింది, జీరో ఏం లేదు. ఫ్రంట్ బాగున్నాయా? ఫ్రంట్ బాగున్నాయి. అది ఇంకొక 5,000 వస్తాయి, 10,000 వస్తాయా? ఇంకా 10,000 20 ఇంకా నెక్స్ట్ 2 సర్వీస్ వరకు వస్తుంది. ప్రాబ్లం 2 సర్వీస్లు వస్తుంది ఇంకా. ఓకే, ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. ఓకే, ఇంకొంచెం తిరిగి ఉంటే డిస్క్ కూడా పోతుండే, ఇంకా అప్పుడు నీకు డబ్బులు కడితే 30,000 చేంజ్ అవుతుంది. డిస్ప్లే ఓన్లీ. ఓకే అమ్మయ్య. నిన్న నేను బ్రేక్ కొట్టినప్పుడు పల్లె అసలు కంట్రోల్ కాలే, కారు ఇట్లా గుంటలా ఉంది, ఆ గుంటలోకి పోయింది. ఇంకోటి టైర్స్ కూడా పోయినాయి అన్నా. టైరా ఏది? టైర్స్ క్రాక్స్ వచ్చేసినాయి, హార్డ్ అయిపోయి క్రాక్స్ వచ్చేసినాయి ఇవి. ఓకే, లాంగులు ఎక్కువ అవాయిడ్ చేసుకోండి బెటర్. ఓకే, టైర్స్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది. వెనకదా లేకుండా 4? ఓకే, ఈ క్రాక్స్ ఇలా రాకూడదు, హార్డ్ అయిపోయినాయి టైర్. ఇలా రాకూడదు అది. ఓకే, అంటే లాంగ్ పోయిన టైర్స్కి ఎంత అవుతుంది? టైర్స్ ఎక్కువనే ఉంటాయి కాస్ట్. ఒకటి 23,000 వరకు ఉంది. 23,000 1 lakh అవుతుంది ఇంకా టైర్స్కి. 1 lakh అవుతుంది మళ్ళీ టైర్స్కి. సో ఇప్పుడైతే కార్ మొత్తం అంతా రెడీ అయిపోయింది, జస్ట్ వాష్ చేసేస్తున్నారు. లక్కీగా ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ పోలేదంట, వెనక బ్రేక్ ప్యాడ్స్ మాత్రమే పోయినాయి. ఇప్పుడు మీరు చూసారు కదా మొత్తం పోయినాయి అంట. ఇవ్వండి ఇక్కడ ఉంటాయి అనమాట బ్రేక్ ప్యాడ్స్. ఈ బ్రేక్ ప్యాడ్స్ ఇప్పుడు చేంజ్ అయితే చేసేసారు. దీనికి ఎంత అవుతుంది అనేది చూడాలి. అంటే ఇప్పుడు లోపల ఎంత క్లీన్ చేస్తారు. ఆల్రెడీ నేను మొన్న క్లీన్ చేసేసిన. నేను అంత ఎక్కువ దుమ్మే ఉండదులేండి. మెయిన్ ఏంటంటే బ్యాక్ సీట్లోనే, వీడు బ్రౌనీ గాడు ఉన్నాడు కదా, ఈ బ్యాక్ సీట్లోనే దుమ్ము ఉంటుంది. ఈ బ్రౌనీ గాడు వీళ్ళందరూ ఏంటంటే ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇగో ఇక్కడ ఈ మట్టి చూసారు కదా, ఇదంతా బ్రౌనీ గాడిదే. హీఈస్ ద రెస్పాన్సిబుల్. సో ఫైనల్లీ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇంకా అయిపోయింది, మార్చేసినాం. అమ్మా, ఈ కార్ది కొంచెం ఇంకా టైర్లు ఒకటి మార్చామని చెప్పిండ్రు కదా, ఇప్పుడు టైర్స్ కూడా పోయినాయంట. నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి అయితే నేను మారవలే ఎప్పుడు. అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. సో నేను ఒకసారి రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా ఏమేమి తీసుకున్నా అనేది. అక్కడ బ్లాగ్ చేసి అంత లేకుండే అనమాట, ఎందుకంటే ఈ చేతిలో ఒక బ్యాగు, ఈ చేతిలో ఒక బ్యాగు, ఇంకెక్కువ బ్లాగ్ చేయలేకపోయినా. నేను అసలు ఏం కొన్నా అనేది మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. అంతేం కొనలేదులేండి, జస్ట్ ఏదో లైట్గా. అన్ని ఆఫర్లోనే తీసుకున్నా, 50% ఆఫర్ అన్నీ. అది ఎందుకు తెలియదు కానీ ఏఎంబి మాల్లో అన్ని చోట్లలో, ఒక్క దాంట్లోనే కాదు ప్రతి ఒక్క దాంట్లో, ఈవెన్ కిడ్స్ దాంట్లో, మెన్స్, ఉమెన్ అన్నిట్లలో ఆఫర్ ఉంది. ఎందుకో తెలియదు. మేబీ సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా సంక్రాంతికి ఇంకా ఫుల్ ఉంటాయి. ఒక స్టోర్ అయితే మాత్రం మొత్తం ఫుల్ ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళాలంటే ఇది ఒక పెద్ద టాస్క్. ఆల్మోస్ట్ ఒక 45-50 మినిట్స్ అయితే చూపిస్తుంది ఈ నుంచి. ఈ టైంలో అయితే పిచ్చ ట్రాఫిక్, అంటే పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది. ఎదురుగా చూడండి ఇప్పుడు బ్రో, ఒకసారి స్ట్రైట్ పెట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఎదురుగా చూడండి, ఇక్కడ ఎన్ని పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయో. జస్ట్ ఈ సందులో కొంచెం మళ్ళీ ముందు తిరిగినాక అంత నార్మల్గా ఉందండి, ఇరుకిరుకు సందులు. ఈయన ఎవరో దొరవారు ఈ సందులోంచి తిప్పుతున్నాడు. అసలు ఒక్కసారి ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా వచ్చినామంటే కథ అసలు మొత్తం ఇంకా నాకైతే నిజం చెప్తున్నా కదా, ఫారెన్లో ఉన్నట్టే ఉంది. చూడండి ఎన్ని బిల్డింగ్స్, ఎంత క్లీన్ అండ్ వైడ్ రోడ్స్, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో. బాబా అన్నీ కొత్తగా కడుతున్నారు, ఇంకా అన్ని అపార్ట్మెంట్స్. ఒక్కసారి ఈ అపార్ట్మెంట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇక్కడికి ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, ఇంకా ఇవి ఉంటాయి కదా బ్రాండ్స్, ప్రతి ఒక్క బ్రాండ్స్, మంచి కాఫీ షాప్లు ఇవన్నీ వస్తాయి. అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏమన్నా ఎయిర్పోర్ట్కి కానీ అటు కానీ ఇక పోవాలనుకుంటే పోవాల్సిందే తప్ప ఈ ఏరియా దాటి వాళ్ళు పోవాల్సిన అవసరం కూడా లేదు. అంత మంచిగా కట్టేస్తారు అనుకోండి. ఇంకా దీన్ని మనం న్యూ హైదరాబాద్ అని కూడా పిలవచ్చు, ఇటు సైడ్ ఏరియాని, లేదా హైటెక్ హైదరాబాద్ అని కూడా పిలవచ్చు. ఈ ఏరియా మొత్తం కూడా అసలు చూడండి ఎంత ఉన్నాయి బిల్డింగ్స్ ఒక్కొక్కటి. ఏంది బ్రో, కెమెరాలు కూడా పట్టట్లే, అంత పెద్దగా ఉన్నాయి. నిజంగా ఎంత డెవలప్ అయిపోతుందంటే హైదరాబాద్. నిజంగా మన అందరికీ ఇదైతే మాత్రం చాలా గర్వకారణం అనే చెప్పుకోవాలి. మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు కదా బంగ్లాదేశ్ నుంచి, నేను వాళ్ళకి అడిగినా అనమాట. వాళ్ళు నార్త్ ఇండియా కూడా అన్ని తిరిగిండు, అందులో మజ్దాక్ అయితే. సో అప్పుడు హైదరాబాద్లో కూడా ఉన్నాడు. అప్పుడు అంతేం తిరగలే అనమాట, నేను అంతేం తిప్పలేదు. అప్పుడు నేను లేను, నేను అండమాన్లో ఉన్నా.
సో అష్రఫ్ వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు చూసారో అంతవరకే కొంచెం చూసారు. బట్ మొన్న నేను అన్నీ తిప్పిన తర్వాత ఇదైతే అంటున్నాడు అసలుకి నిజంగా ఈ ఏరియాలు ఇటు సైడ్ అంతా చూసినాక మొత్తం ఇంత పాష్గా ఉంది ఏంది హైదరాబాద్ అసలుకి. ఒకవేళ నేను ఉండాలనుకుంటే ఇండియాలో ఒకవేళ నేను సెట్ అవ్వాలనుకుంటే, ఆయన ఏం అవ్వడు, జస్ట్ ఒక మాట అట్లా, నేను ఇండియాలో సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటాను. నాకు అంత నచ్చింది అసలు, ఇక్కడ అంతా కూడా మస్తు ఉంది, సూపర్ ఉంది అన్నాడు. అది విన్నప్పుడైతే నాకు కేక్ అనిపించింది. ఎందుకంటే మనోడు ఢిల్లీ, లక్నో, ఇంకెటు అమృత్సర్, ఇట్లా అన్ని చండీగఢ్ అన్నీ తిరిగిండు. హైదరాబాద్ అంత నచ్చిందంట. హైదరాబాద్ తర్వాత అంత నచ్చింది చండీగఢ్ నచ్చిందంట కొంచెం. సో అదంటే కొంచెం ఆర్గనైజ్డ్ ఉంటుంది కదా, ప్లాన్ సిటీ చండీగఢ్. ఓకే, ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. ఇక్కడ చూడండి ఐటమ్స్ ఇవే నేను తీసుకుంది. సో ఫస్ట్ మార్క్ అండ్ స్పెన్సర్స్లో ఒక షార్ట్ తీసుకున్నా. సో ఎంతైందబ్బా, 2000 ఏమో పడ్డట్టుంది. యాక్చువల్లీ ఇట్లాంటిది ఇంకొక వేరే కలర్ షార్ట్ ఉంది, అది 700 రూపీస్ ఏమో ఉండే. నేను ఆ షార్ట్ ఏమో అనుకొని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయినా. బట్ ఆ కలర్ నచ్చకుండా నాకు ఈ కలర్ నచ్చింది, అందుకని ఇది కొంచెం ఎక్కువైంది. అండ్ నెక్స్ట్ గ్యాప్లో, ఎక్కువ గ్యాప్లోనే తీసుకున్నాను నేను. ఇది ఒక హుడీ, 1500 రూపీస్, అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేది. అండ్ అంతే ఇంకొక కార్గో షార్ట్ అయితే తీసుకున్నా, సేమ్ ఇది కూడా గ్యాప్ నుంచే. ఇది ఎంతైందబ్బా, ఇది కూడా అంతే సేమ్ 1500. దీనికి కూడా షార్ట్, నాకు గ్యాప్ షార్ట్ కన్నా కూడా నాకు ఇదైతే సూపర్ నచ్చింది. నా దగ్గర ఆక్లే షార్ట్స్ ఉన్నాయి, నేను యూఎస్లో తీసుకున్నా అప్పుడు, $40 ఏమో, అంత గుర్తులేదు. సేమ్ ఆ క్వాలిటీ ఉంది, ఆక్లే క్వాలిటీ ఉంది ఇది వీళ్ళదైతే. అండ్ నెక్స్ట్ ఈ ప్యాంట్, ఇది ఎందుకు తీసుకున్నా కూడా తెలియదు. ఇది కాదు ఇంకొకటి, అది వేసుకుంటున్నా లేదా అని కూడా తెలియదు. సో ఇది 2500 రూపీస్ పడుతుంది. 2500కి గ్యాప్లో అంటే చాలా వర్త్. అండ్ కొంచెం లూజ్ ఫిట్ ప్యాంటే. నా దగ్గర ఉన్న ఎంకే షూస్ మీదకి వేస్తే మాత్రం లుక్ సూపర్ వచ్చింది. ఇది ఒకటి ప్యాంటు, ఇది ఒకటి తీసుకున్నా. ఇంకా నాకు మిగతా అంత ఏం నచ్చలేదు, ప్లస్ ఇంకా కొనే అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే. ఆ మాల్ ఏందయ్యా బాబు, లక్ష SFT ఉందనుకుంటా మాల్. అది పెద్ద మాల్, చాలా పెద్ద మాల్. తిరిగి తిరిగి కాళ్ళు వచ్చినాయి అసలుకి. లోపల ఏదైనా ఒక బైక్ రెంట్ ఇవ్వాలి, ఎలక్ట్రిక్ బైక్ అలా తిరగడానికి, అట్లుంది, అంత పెద్ద మాల్ ఉంటుంది. అండ్ లాస్ట్ ప్యాంట్ వచ్చేసి అయితే మాత్రం ఇదే నేను చెప్పిన కదా, ఇది ఎందుకు కొననో కూడా నాకు తెలియదు. బట్ అన్నిటికన్నా కాస్ట్లీ అయితే మాత్రం ఇదే 2600 అట్లా పడ్డది. ఇది 2600 2700 పడ్డది. వేసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం ఆకుచాటు పింద తడిచే అన్నట్టు మన ఎన్టీ రామారావు గారి ప్యాంట్ ఉంటుంది చూసారు కదా, ఆ స్టైల్లో కొంచెం వస్తుంది. కానీ ఏమో ట్రై చేద్దాం అన్నట్టు అయితే నేను తీసుకున్నా. నాకు మెయిన్గా ఇగో ఈ జిప్పులు ఉన్నాయి చూసారు కదా, ఇది నచ్చింది నాకు బాగా డిజైన్. సో ఇంతే, ఇంకా ఇంతకు మించి అయితే ఏం లేదు. అరే రే 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 నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి మొత్తం కూర్చో, ఇక్కడ రా కూర్చో ఇక్కడ కూర్చో మనయలే బట్టలు, నువ్వు ఇన్స్పెక్షన్ చేయి నాకు. సో చూసారు కదా, ఇగో ఈ బెడ్ మీద ఎక్కడ చూసినా కూడా మార్కులు. ఒక 2 రోజులకు ఒకసారి నేనైతే వాషింగ్ మిషన్లో వేయాలి, ఎందుకంటే మట్టిలో తిరిగి వస్తాడు, టిపక్ నీ మీద పెట్టాడు, అంత బెడ్ మొత్తం గబ్బు చేసేస్తాడు వీడు. రే ఎంత కసిగా గోక్కుంటున్నావేరా. హాయ్ చెప్పు, అటు చూడు బ్రోని, అక్కడ చూడు హాయ్ చెప్పు. ఇటు చూడరా, ఇటు చూడండి కాలు. ఓనర్కి రెస్పెక్ట్ ఇరా కొంచెం. ఇక్కడ కాలు మీదే ఇస్తుంది చూడండి వీడు. నైట్ అయితే ఏం లేదు, వస్తాడు చిన్న ఇక్కడ ఉంటాడు, పడుకుంటాడు, మెల్లిమెల్లిగా నన్నైతే మాత్రం ఇటు దోషేస్తాడు ఇంకా వీడు. డ్యాన్స్ అయ్యి చూడండి, డ్యాన్స్ అయ్యి. బా ఎంత సమ్మగా ఉంది సార్. ఇక్కడ చూసారు కదా సపోర్ట్, గ్యాప్ కవర్లో తలకాయ పెట్టు. ఆగు, తలకాయ ఇంట్లో పెట్టుకొస్తే ఇట్లా. సో ఇదే అనమాట ఈ రోజుకి అయితే మాత్రం ఇంతే, ఇంకేం చేయలేదు. మన దాంట్లోంచి రైడ్ వీడియోస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు చేస్తా, ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చే చెప్తున్నా. నెక్స్ట్ మనం రైడ్ చేసినామంటే మొత్తం అంతా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బైకర్స్ తిరిగి మనల్నే చూడాలా. అసలు ఈడు అసలుకి ఎట్ట సాధ్యమైంది వీడికి అనే రేంజ్లో మన నెక్స్ట్ రైడ్ అయితే ఉండబోతుంది. కొంచెం టైం పడుతుంది దానికి, మీరు వెయిట్ చేయాలి, నేనే వెయిట్ చేయాలి. ఎందుకంటే నేను కరెక్ట్గా డేట్ చెప్పలేకపోతున్నాను మీకు, ఆ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తా అని చెప్పేసి, ఎందుకంటే నాకే ఒక క్లారిటీ లేదు అందుకని చెప్పేసి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. జారా చూడండి, వీడు మంచి ఇట్లా తల ఇడబెట్టుకొని మడుకున్నాడు వీడు. బ్రౌనీ గడి కొత్త ఫ్రెండ్. జారా బండి రేయ్, బా ఎంత అందమైన మొహం నాన్న నీది. చూడండి వీడి ఇట్లున్నాడు కానీ పాపం వీడికి చాలా ప్రేమ ఎక్కువ, ఓవర్ ప్రేమ వీడికి అయితే మాత్రం. ఎవరిని వచ్చి ఇట్లా మంచి ఇట్లా అన్నాడు అనుకోండి ఏమంటే ఉచ్చబోసేస్తాడు, అంత ప్రేమ.